హలో, నేను మిస్ రావు. అమరావతి రాజధాని మీద మళ్ళీ రివర్స్ యాంగిల్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తాజాగా ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఆయన అమరావతికి అసలు ఇంత ల్యాండ్ బ్యాంక్ ఎందుకు, ఒకవేళ ఏదైనా రాజధానికి సంబంధించిన బిల్డింగ్లు కట్టాలనుకుంటే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి భూముల్లో మీరు కట్టండి, అంతే తప్ప మళ్ళా భూములు తీసుకున్నటువంటి కార్యక్రమం ఎందుకు? ఇప్పుడు భూములు తీసుకున్నటువంటి దానికే రాజధాని నిర్మాణం కాలేదు, నిధులు కొడుతుంది, కొన్ని లక్షల కోట్ల రూపాయలు కావాలి, కాబట్టి ఆ రాజధానిని ఆపేసి నాగార్జున యూనివర్సిటీలో ఉండేటువంటి ప్రాంతంలో ఒక 4 బిల్డింగ్లు కట్టండి మీరు అనుకున్నటువంటి డిజైన్లో అని చెప్పి ఒక సలహా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి. అంటే మళ్ళీ రివర్స్ యాంగిల్ రాజధాని మీద వినిపిస్తూ ఉన్నారు. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి చేసిన పని ఏంటంటే రివర్స్ టెండరింగ్ పెట్టారు. ఈ రివర్స్ టెండరింగ్లో కాంట్రాక్టులు అన్నిటినీ ఆపేశారు. పోలవరం కూడా ఆగిపోవడానికి, ఆలస్యం కావడానికి కారణం అదే అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు. అనేక ప్రాజెక్టులు ఈ రివర్స్ టెండరింగ్ వల్ల ఆగిపోయాయి, నష్టం కూడా జరిగిందని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తోంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి కాదు, 3 రాజధానులు ఉండాలి అని చెప్పి ఒక తీర్మానం చేశారు. తీర్మానం చేసి వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు, అలాగే ఇక్కడ శాసన రాజధాని అమరావతి అని చెప్పి 3 రాజధానులను నిర్ణయించి ఒక బిల్లు పెట్టి పాస్ చేసేసారు. 2019 ఎన్నికలకు ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కానీ లేదా బస్సు యాత్రలో కానీ ఏం చెప్పారు, లేదా అసెంబ్లీలో కూడా ఏం చెప్పారు, అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదించినటువంటి ప్రాంతం రాజధాని అమరావతి. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. మరి ఆ రోజు అసెంబ్లీలో రాజధాని అమరావతి కృష్ణా గుంటూరు మధ్యలో ఉండాలని చెప్పి చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో 2014 నుంచి 2019 మధ్యలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆ రోజు ఆయన చెప్పింది అదే, గుంటూరు కృష్ణా మధ్యలో రాజధాని ఉండాలి, ఇది సెంటర్ పాయింట్ అని చెప్పి ఆయనే ఒప్పుకున్నారు. తర్వాత సీన్ మారింది 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడేమంటారు, ఆల్రెడీ రాజధాని నిర్మాణం జరుగుతుంది, దాదాపు 90,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులకు టెండర్లు పిలుస్తున్నారు. మొదటి విడతగా 30,000 కోట్ల రూపాయలు టెండర్ అయిపోయింది, అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి, ఇంటర్నేషనల్ స్టేడియం కడుతూ ఉంటున్నారు, అక్కడ అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతూ ఉంటున్నారు, ఆర్టిఫిషియల్ హబ్ చేస్తూ ఉంటున్నారు, యూనివర్సిటీని ఆహ్వానించారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని మీద రివర్స్ యాంగిల్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రివర్స్ యాంగిల్ తీసుకొని అసలు ఈ రాజధాని నిర్మాణం అసాధ్యము, అన్ని నిధులు లేవు అని చెప్పి అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, అమరావతి రాజధాని సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని అని చెప్తున్నారు. అంటే దానికై అదే సంపాదించుకుంటుంది అని చెప్తున్నారు. సంపద సృష్టించేటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీసుకొచ్చారని చెప్పి ఇప్పుడు తాజాగా ఒక అలిగేషన్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి సంపద సృష్టి అంటే రెవెన్యూని పెంచడం కాదు కదా. రెవెన్యూ పెరగాలంటే ముందు మౌలిక వసతులు కల్పించాలి, ఉన్నటువంటి ఆస్తుల విలువని పెంచేలాగా చేయాలి. ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభమైన తర్వాత ఏం జరిగింది, అక్కడ అప్పటి వరకు గజం 3,000 4,000 ఉండేటువంటి భూమి కాస్త ఇప్పుడు 30,000 40,000 అయింది. ఎకరం 2 లక్షలు 3 లక్షలు గతంలో ఉండేది. 2014 నుంచి 2019 మధ్యలో 7 కోట్లకి వెళ్ళింది. మళ్ళీ 2019 2024 మధ్యలో ఏమైంది, అది 1 కోటి రూపాయలకు పడిపోయింది, 60 లక్షలు కూడా పడిపోయింది. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ 7 లక్షలు 7 కోట్లు 8 కోట్లు అయిపోయింది. మరి దీన్ని అమ్మితే వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ప్రభుత్వానికి రెవెన్యూ కాదా? పోనీ ఈ పెరిగినటువంటి సంపద కనిపించట్లేదా రాష్ట్రానికి? SBI అంచనా వేస్తూ ఉంటుంది ప్రతి ఏడాది. అమరావతి రాజధాని మీద SBIకి సంబంధించిన అంచనా ఏంటో తెలుసా? 25,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ట్రాన్సాక్షన్స్ అక్కడ రాబోయే రోజుల్లో జరుగుతాయి అని చెప్పి అంచనా వేసింది. 25,000 కోట్ల రూపాయలు. మరి ఏడాదికి వాళ్ళు చెప్తున్నారు 25 లక్షల కోట్లు, వేలు కాదు 25 లక్షల కోట్ల రూపాయలు
ట్రాన్సాక్షన్స్ వస్తాయి రాబోయే రోజుల్లో అని చెప్పి అంచనా వేస్తుంది అది. మరి ఇలాంటి రాజధానిని 4 బిల్డింగులతో మీరు సరిపెట్టుకోండి. ఎప్పటికో కృష్ణా గుంటూరు అంటే విజయవాడ గుంటూరు కలిసిపోతాయి, అదే రాజధాని ఏర్పడుతుంది. దానికి ఎందుకు అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, దానివల్ల మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉభయ గోదావరి జిల్లా నుంచి ఉత్తరాంధ్ర వరకు రేట్లు పెరిగాయి, కానీ ఇప్పుడు తగ్గిపోయాయని చెప్పి ఆయన హయాంకి ఇప్పటికి కంపేర్ చేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ప్రకారం నాగార్జున యూనివర్సిటీలో ఒక 4 బిల్డింగులు కట్టి అదే రాజధాని అని చెప్పి చెప్పండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఒక సలహా ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారేమో ఒక గ్రీన్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలి, గ్రీన్ సిటీని అవుతాన్ని ఏర్పాటు చేయాలి, కర్ణాటకకి బెంగళూరు, తెలంగాణకి హైదరాబాదు, తమిళనాడుకి చెన్నై, మహారాష్ట్రకి ముంబై, ఇలా క్యాపిటల్స్ ఉన్నాయి. ఈ క్యాపిటల్స్ నుంచే ఎక్కువగా రెవెన్యూ వస్తుంది. అలాంటి క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కనుక దాని గ్రోత్ ఇంజన్గా అమరావతి పెరగాలి, అమరావతి రెవెన్యూ రాష్ట్రాన్ని అంతటికి పంచాలి అని చెప్పి ఆయన విజన్ తయారు చేశారు. చంద్రబాబు నాయుడు గారు విజన్ తయారు చేసి 2029 వరకు రాజధాని నిర్మాణం ఎలా ఉంటుంది, 2029 నుంచి 2047 రీచ్ అయ్యేటప్పటికి ఎలా ఉంటుంది రాజధాని అని చెప్పి ఆయన ఒక డిజైన్ చేసుకున్నారు, ఒక విజన్ను తయారు చేశారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలోనే తొలి విడతగా సమీకరించుకున్నటువంటి భూమి ఏదైతే ఉందో 33,000 ఎకరాలు, అది ఇప్పుడున్నటువంటి రాజధానికి నిర్మాణానికి సరిపోతుంది. భవిష్యత్తులో అవసరాల కోసం మరిన్ని భూములు సేకరించాలి, మరొక 44,000 ఎకరాల దాకా అవసరం అవుతాయి అని చెప్పి ఆయన భావిస్తున్నారు. ఆ మేరకు ఈ మధ్య మీడియాలో కూడా వచ్చింది. టోటల్గా 1,00,000 ఎకరాలని అమరావతి రాజధానిలో ల్యాండ్ బ్యాంకు ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్. మరి 1,00,000 ఎకరాలు ఎందుకోసం, 4 ఎకరాల్లో కట్టుకోవచ్చు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సరే, దీనికి రకరకాలుగా చాలామంది ఏమంటున్నారంటే ఆయనకి బెంగళూరులో వెళ్ళేందుకు, తాడేపల్లి వెళ్ళేందుకు, హైదరాబాద్లో వెళ్ళేందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఆయన వ్యక్తిగతంగా బిజినెస్లో సంపాదించుకున్నారా లేదంటే ఆయన పొలిటికల్గా వచ్చిన తర్వాత సంపాదించుకున్నారంటే ఆయన అఫిడవిట్ని చూస్తేనే అర్థమవుతుంది. అప్పట్లో 2 కోట్లు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన అఫిడవిట్లో పొందుపరిచాడు ఆదాయం. ఇప్పుడు అది దాదాపు 100 కోట్లకి వెళ్ళిపోయింది. సరే, అదొక ఇష్యూ అయితే ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగానే అంత లావిష్నెస్గా ఉంటే మరి అమరావతి రాజధానికి సంబంధించి 2047కి అదొక గ్రోత్ ఇంజన్గా రాష్ట్రానికి ఉండాలి అని చెప్పి అనుకోవటంలో తప్పుందా? రిషికొండను 550 కోట్ల రూపాయలు పెట్టి కట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. రిషికొండలో ఒక బిల్డింగ్ని, దాన్ని ఏం చేయాలో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూడా అర్థం కావట్లా. ఆ భవనాన్ని అప్పట్లో ఆయన విడిది కోసం కట్టించుకున్నారు, అక్కడి నుంచి పరిపాలన చేయాలని చెప్పి కట్టించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆ విషయం అఫీషియల్గా ఆ రోజు చెప్పకపోయినప్పటికీ కూడా దాని ఉద్దేశం అదే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు. పర్యాటక శాఖ దాన్ని కట్టించింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టయితే అక్కడి నుంచి పరిపాలన చేయాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ కట్టించారు. మరి అంత బిల్డింగ్ 550 కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు కట్టించినట్టు ఒక ముఖ్యమంత్రి విడిది చేయడానికి లేదా ఒక ముఖ్యమంత్రి నివాసం ఉండటానికి? తెలంగాణలో సెక్రటరియేట్ 960 కోట్లు పెట్టి కట్టించారు. 550 కోట్లు పెట్టి ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఉండటానికి కట్టించుకున్నారని అంటే మరి ఆయన సొంతానికేమో వ్యక్తిగతంగా నివాసం ఉండటానికేమో 550 కోట్లు కాదు 600 కోట్లు పెట్టైనా కట్టించుకుంటారు ప్రజాధనంతో. మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 5 కోట్ల పైగా ఉండే జనానికి కావాల్సినటువంటి రాజధాని ఏమో 4 ఎకరాల్లో లేదా 10 ఎకరాలు 40 ఎకరాల్లో సరిపోతుందని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఇక్కడ ఏంటి, ఎవరు కరెక్ట్? చంద్రబాబు నాయుడు గారి కరెక్టా? 1,00,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉండాలని చెప్పి అనుకుంటున్నారు రాజధానికి భవిష్యత్ అవసరాల కోసం, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనకి 40 ఎకరాలు సరిపోతుంది దాంట్లో కట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు. దాన్ని కరెక్ట్ అనుకోవాలా? ఏది కరెక్ట్ అనుకోవాలి? ఎందుకు అమరావతి మీద రివర్స్ యాంగిల్ తీస్తున్నారు? ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇవి వచ్చి ఫండ్స్ ఇచ్చాయి. వాళ్ళు ఇచ్చినటువంటి ఫండ్స్తో పాటు అనేక ఫైనాన్స్ సంస్థలు కూడా ముందుకొచ్చి రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. ఇలాంటి సమయంలో అమరావతి మీద రివర్స్ యాంగిల్లో రివర్స్ వాయిస్ జగన్మోహన్ రెడ్డి గారు వినిపిస్తే దాని ప్రభావం అమరావతి మీద ఎంత ఉంటుంది, ఎంత పడుతుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.